కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా సిద్దిపేటకు చెందిన కొమ్ము విజయ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు విచ్చేసిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. కొద్దిగా ఓపిక పడితే మంచి పదవులు సాధించవచ్చని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కమిటీల్లో ప్రీతం ప్రక్షాళన చేశారన్నారు. ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. తమపై నమ్మకం ఉంచి పదవులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకూడు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, నాయకులు సతీష్ గౌడ్, అంజయ్య, పుట్ల యేసు, బాలయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ సార్ గారు, మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ సార్ గారు శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అన్ని జిల్లా కమిటీలను, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోస్టులను అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సిద్దిపేట జిల్లా నుంచి, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి కష్టకాలంలో పార్టీని కాపాడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు నేను ఇది ఒక భరోసాగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు ఓపికతో ఉంటే అన్ని పదవులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నటువంటి ప్రీతమన్న గారు కాంగ్రెస్ పార్టీని చాలా అద్భుతంగా ముందుకు తీసుకొని పోయడం జరిగింది. యువకులకు ప్రాధాన్యత ఇచ్చి, చదువుకున్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి, కష్టపడ్డ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ప్రీతమన్న ఒక ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డప్ చేయాలి, గ్రాస్ రూట్లో నుంచి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రాస్ రూట్ నుంచి ఎట్లా కష్టపడకుండా పైకి రావాలని చెప్పేసి నేర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ స్టేట్ చైర్మన్ అయినటువంటి ప్రీతమన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ఖచ్చితంగా నా మీద ఉన్నటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లా అధ్యక్షులతోటి, నా 7 శాసనసభ నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంటు నాయకులతోటి కలుపుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడం కోసము నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ పదవి రావడానికి, ఈ బాధ్యత రావడానికి సహకరించినటువంటి ఏదైతే నాయకులు, మన మాజీ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పిసిసి అధ్యక్షులు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సక్సెస్ఫుల్గా నెరవేరుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.